హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెండకాయ జిగురు జిగురుగా లేకోకుండా ఇట్లాగా పొడి పొడిగా వచ్చేటట్టు హోటల్ స్టైల్లో బెండి ఫ్రైని అయితే మనం ఇప్పుడు తయారు చేసుకుందాము. అండ్ ఇది చాలా చాలా బాగుంటుందండి. మనం సైడ్ డిష్గా కానివ్వండి, లేదంటే పప్పులో కానీ మనం యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ నేను 1/2 kg బెండకాయలు అయితే ఇట్లాగా తీసుకొని నీట్గా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను. 2 times బెండకాయని ఇట్లాగా వాష్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. సో నేను 2 లేదా 3 అట్లాగా ఒకసారి అయితే తీసుకొని కట్ చేస్తాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఇట్లాగా త్వరగా కట్ చేసుకోవాలి, మనకు టైం లేదు అన్నప్పుడు ఇట్లాగా 2-3 ఒకసారి పెట్టి కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే అయిపోతుంది. సో బెండకాయలు చాలా ఈజీగా కట్ అవుతాయి కాబట్టి మనకు లేట్ లేకోకుండా త్వరగా అయితే అయిపోతుంది. సో ఇట్లాగా నేను 2 అయితే తీసుకొని ఇట్లాగా స్టార్టింగ్స్ ఎండింగ్స్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే ఇట్లాగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. బెండకాయ వచ్చేసి చాలా మనకు డైజెషన్కి అయితే హెల్ప్ అవుతుందండి. ఇది మంచిగా ఉంటుందన్నమాట. మనకు సైడ్ డిష్గా యాడ్ చేసుకుంటే అన్నీ కూడా ఇట్లాగా మనం పీసెస్గా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. బెండకాయ మనం కట్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం ఉండదు. సో ఇక్కడ వచ్చేసి లేత బెండకాయలు అయితే తీసుకోండి. ముదిరిపోయినవి అయితే మనకు టేస్ట్ అస్సలు బాగుండదు అనమాట. సో బెండకాయలు ఎలా ఉన్నాయి అని చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఒకవేళ ముదిరిపోయినవి అయితే తీసి పక్కన పెట్టేసేసుకోండి. ఇట్లాగా లేతవి మాత్రమే కట్ చేసుకొని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్నీ కూడా ఒక చోట అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇవి వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండవులు అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. సో ఆయిల్ వేడయిన తర్వాత మాత్రమే బెండకాయ అయితే ఇట్లాగా మనం కట్ చేసిన వాటిల్లో సగం పీసెస్ అయితే తీసి దీంతో అయితే వేసుకోవాలి. మనం ముందు వాష్ చేసి ఇట్లాగా కట్ చేసాం కాబట్టి బెండకాయలకి తడి ఏమీ లేకోకుండా అయితే చూసుకోండి. తడి ఉన్నప్పుడు వేసాము అని అంటే ఆయిల్ మన మీద వచ్చి పడుతుంది అనమాట. సో బెండకాయల్లో తడంతా కూడా ఆరిపోయే వరకు ఉంచుకొని దాని తర్వాత మాత్రమే ఇట్లాగైతే డీప్ ఫ్రై అయితే చేసుకోండి. బెండకాయల్లో మెత్తదనం పోయి ఇవి క్రిస్పీగా చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఇట్లాగా సైడ్ తిప్పుకొని ఒకసారి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అన్నీ తీసేసుకోవాలి. మరీ ఎక్కువైతే మాడనివ్వద్దు, మళ్ళీ చేదొచ్చేస్తుంది అండ్ గట్టిగా కూడా అయిపోతాయి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసి మనం ఒక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. సో సేమ్ మన సెకండ్ బ్యాచ్ కూడా అంతే. ఇప్పుడు ఎలాగ వేసామో అవి కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసి అన్నీ కూడా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ అయితే చేసి పెట్టేసుకోవాలి. సెకండ్ బ్యాచ్ బెండకాయలు వేసేటప్పుడు ఒక 2 minutes అయితే ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ముందు ఆయిల్ మనం తక్కువ మంటలో పెట్టుంటాం కాబట్టి కొంచెం చల్లారిపోయి ఉంటుంది. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే సెకండ్ బ్యాచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు అవి కూడా వేగిన తర్వాత సేమ్ దాంతోనే ఆ ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో నేను కొంచెం తల కొట్టేసిన ఇట్లాగా వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే మీరు రోట్లో పచ్చగా దంచుకొని అట్లాగా పొడి కూడా వేసుకోవచ్చు. నేను పొడి కాకోకుండా ఊరకట్లాగా పైన చిదిమేసి ఇట్లాగా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసి బెండకాయలు అయితే వేసాను. సో సేమ్ ఇదే ఆయిల్లో మనం స్టవ్ మీద ఇట్లాగా కరివేపాకు కూడా వేపుకోవాలి. సో గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇట్లాగా చేస్తున్నాను. ఒకేసారి మనం కరివేపాకు ఆయిల్లో పెట్టేసామంటే ఆయిల్ పైకి వచ్చే ఛాన్స్ అండ్ మన మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకసారి అట్లా పుష్ చేసి అట్లాగా తీస్తూ అయితే కరివేపాకుని వేపుకోవాలి. ఇప్పుడు వేపుకున్న కరివేపాకును కూడా ఈ బెండకాయ ముక్కల్లో వేసేసి దీనికి టేస్ట్కి తగ్గట్టు ఒక 1/2 tablespoon అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ సేమ్ రేషియోలో 1/2 tablespoon కారం కూడా వేసేసి చిన్న చిటికెడంతా పసుపు అయితే యాడ్ చేశాను. అండ్ ఒక పించు జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బెండకాయ పీసెస్కి ఈ ఉప్పు కారం అంతా పట్టేటట్టు మనమైతే టాస్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న ఈ బెండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో లేదా పప్పుచారులో కానివ్వండి, రసంలో కానీ నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది అనమాట. మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.